హాయ్ ఫ్రెండ్స్. ట్రావెలర్ యాత్రికుడు, టూరిస్ట్ పర్యాటకుడు ఈ రెండు పదాలు ఒకేలా అనిపిస్తున్నా వీటి మధ్య ఆసక్తికరమైన 10 తేడాలున్నాయి. మీకు ఇంట్రెస్టే కదా, మరెందుకు ఆలస్యం, ప్రయాణం మొదలు పెడదాం. మొదటిగా టూరిస్ట్ ఏం చేస్తాడంటే వెళ్లేందుకు టికెట్స్, రిటర్న్ టికెట్స్, హోటల్ టికెట్లు ముందే బుక్ చేసుకుంటాడు. ట్రావెలర్ అలా కాదు, అక్కడికి వెళ్ళాక వాటి గురించి ఆలోచిస్తాడు. నెంబర్ 2, టూరిస్టు ఒక్కరైనా వెళ్తారు లేదా చాలామంది కలిసైనా వెళ్తారు, కానీ ట్రావెలర్ మ్యాక్సిమం ఒక్కరే వెళ్తారు. నెంబర్ 3, టూరిస్టు తను స్టైల్గా ఫోటోల్లో పడేందుకు సంబంధించిన దుస్తులు ప్యాక్ చేస్తాడు. ట్రావెలర్ తన పర్యటనకు అనువైన సౌకర్యంగా ఉండే దుస్తులను ప్యాక్ చేస్తాడు. నెంబర్ 4, టూరిస్ట్కి ఇది హాలిడే ట్రిప్ మాత్రమే. ట్రావెలర్ మాత్రం అదే పనిలో ఉంటాడు. టూరిస్ట్ తెలియని ప్రదేశాలకు వెళ్ళడు, వెళ్తే గూగుల్ మ్యాప్ సహాయం తీసుకుంటాడు. ట్రావెలర్ ఎంతటి సాహసానికైనా వెనకాడడు, స్థానికుల సహకారం తీసుకుంటాడు. టూరిస్టు తనకు తెలిసిన ఆహారం కోసం అన్వేషిస్తాడు, అవి మాత్రమే తింటాడు. ట్రావెలర్ స్థానిక రుచులను ఆస్వాదించడానికి ప్రయత్నిస్తాడు. టూరిస్టు ప్రధానమైన ప్రదేశాలను మాత్రమే చూస్తాడు, తన తోటి ప్రయాణికులతో మాత్రమే మాట్లాడతాడు. ట్రావెలర్ కొత్త ప్రదేశాలను అన్వేషించడంలో స్థానికుల సహకారం తీసుకుంటాడు, స్థానిక ప్రజలతో మాట్లాడి వాళ్ళలో ఒకటిగా ఉంటాడు. టూరిస్ట్ మాతృభాష మాత్రమే మాట్లాడతాడు. ట్రావెలర్ ఎక్కడికి వెళ్తే అక్కడ వారి భాషలోని కొన్ని పదాలైనా నేర్చుకుని వెళ్తాడు. టూరిస్టు తను చూడవలసిన ప్రదేశాలు అయిపోగానే వెళ్ళిపోతాడు. ట్రావెలర్ ఎక్కువ రోజులు స్థానికులతో కలిసి ఉండాలి అనుకుంటాడు. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రకాశం తెలుగు.